రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లనున్నారు. ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల లేమి ఇలాంటి సమస్యలపై చర్చించనున్నారు. ఆ తర్వాత భీమవరం నుంచి హెలికాప్టర్లో జగ్గంపేటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకుంటారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు జగన్. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక జగన్ టూర్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమవరం రాబోతున్నారు. ఆయన హెలికాప్టర్ లో భీమవరం లోతరణ గ్రౌండ్ కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా భీమవరం బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఆక్వా రైతులకు బాధ్యతగా నినాదంతో ఏర్పాటు చేసిన చెలో భీమవరం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ప్రధానంగా రైతులతో సమావేశమై ఆక్వా రైతుల సమస్యలపై కూడా ఆయన చర్చించి ఆ తర్వాత రైతు గళాన్ని కూడా బహిరంగ సభ వేదిక కూడా వినిపించేందుకు ఆయన రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేలాదిగా అటు ఆక్వా రైతులతో పాటు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా భీమవరం ప్రాంతానికి తరలి వచ్చారు. అన్ని వైపులా రహదారులంతా కూడా రైతుల ర్యాలీలతో కూడా పూర్తిగా వారి నినాదాలతో మారుమోగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గడిచిన 4 నెలల నుంచి కూడా ఆక్వా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. అటు ఆ ట్రంప్ సుంకం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ సంక్షోభం, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, మరోవైపు ఫీడ్ కంపెనీలు అత్యధికంగా ధరలు పెంచేయడం, ఇంకోవైపు రొయ్యకు దక్కాల్సినటువంటి ధర తగ్గిపోయి దారుణంగా కూడా 50 రూపాయల వరకు కేజీకి పడేయడం వంటి సమస్యల పట్ల రైతులు ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ఎక్కడ పరిష్కారం అనేది ఆక్వా రైతులకు రాని నేపథ్యంలో ఆ సమస్యలపై గలం విప్పేందుకు నేరుగా భీమవరంకు విచ్చేసి ఆక్వా రైతులందరితో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ఈ రోజు కార్యక్రమానికి రాబోతున్నారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రైతుల సమస్యల పట్ల ఒక డిమాండ్ కూడా, మేనిఫెస్టోకు సంబంధించి ఒక డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారని కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో రూపాయిన్నరకే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ అనేది కూడా సబ్సిడీపై అందించడం జరిగింది. అయితే జోన్ నాన్ ఆక్వా జోన్ అనేటువంటి ఒక నిబంధన పెట్టి వైసీపీ ప్రభుత్వం ఇవ్వగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జోన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 2 ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు అది కాగితాలకే పరిమితమైంది తప్ప ఎక్కడ అమలు కాలేదు. అది ప్రధాన డిమాండ్ గా ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని దుయ్యబెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ భీమవరంలో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పర్యటించి అక్కడి నుంచి అనంతరం కూడా బయలుదేరి హెలికాప్టర్ లో కిర్లంపూడికి, ఏదైతే మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృత్యువాత చెందిన నేపథ్యంలో, కన్నుమూసిన నేపథ్యంలో కూడా ఆయన పార్థివ దేహానికి స్వయంగా వెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. కిర్లంపూడి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ నివాళులు అర్పించిన అనంతరం కూడా అక్కడ కూడా ఒకసారి ఆ మీడియా ముఖంగా కూడా ముద్రగడ పద్మనాభరెడ్డికి ఆయనకి ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత ఎన్నికల అనంతరం కూడా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన మార్చుకున్నారు సవాలు విసిరిన తర్వాత. అటువంటి మాటకు కట్టుబడిన నేతగా అంటూ కూడా ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి మరి నేరుగా పరామర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది సీనియర్ నేతను. ఈ తరుణంలో ఈ రోజు ఆయన అసువులు బాసిన నేపథ్యంలో స్వయంగా వెళ్లి ఆయన పరామర్శించి సాయంత్రం 5 గంటలకు కూడా తిరిగి వెళ్లబోతున్నారు. ఈ మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, అభిమానులు కూడా తరలి రావడంతో ప్రస్తుతం అటు కిర్లంపూడి గాని ఇటు భీమవరం గాని 2 ప్రాంతాల్లో కూడా పూర్తిగా కిక్కిరిసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.